మంత్రదండం వస్తే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధిలో అది ఎంతో భవిష్యత్తులో కీలకం కాబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఎమ్మెల్యే వచ్చిన మా పెద్దలకి ఎమ్మెల్సీ వచ్చిన మా పెద్దలకి మంత్రులు వచ్చిన మా అందరికీ ఒకటే చేయం. ఆ చేయం ఏంటంటే ఈ రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన ప్రజల భవిష్యత్తు కోసం మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మన యొక్క యువ నాయకులు లోకేష్ బాబు గారు పడుతున్న కష్టాన్ని ఈ రాష్ట్రాన్ని మరి ప్రతి వ్యక్తి కుటుంబాన్ని ముందుకు తీసుకురావడం కోసం ఒక అమరావతి పూర్తి చేయాలని ఒక పోలవరం పూర్తి చేయాలని ప్రజా జీవితంలో తెలుగువారి జీవితంలో వెలుగులు నింపాలని ఏదైతే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు గారు మన అహర్నిశలు కష్టపడుతున్నారో ఆయన కష్టాన్ని కాపాడి ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళా కల్పించడానికి సతీష్ బాబు గారికి అందరికీ మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరఫున అమలాపురం ఈ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజల తరఫున ఈ ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున సానా సతీష్ బాబు గారికి హృదయపూర్వకంగా ఈ సన్మాన మహోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ మరి వారి యొక్క సేవల భవిష్యత్తులో మనకు ఎంతో అవసరం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అధ్యక్షుడిగా ఇప్పుడు మిగిలిన ఉపన్యాసాలు కొనసాగిస్తాను. ముందుగా టైం సమయం లేదు కాబట్టి శాసనసభ్యుల్ని ఎమ్మెల్సీ మాత్రమే మాట్లాడించాలనుకుంటున్నా ఎవరు భావించడం కోరుకుంటూ ముందుగా మన ప్రీతమ నాయకులు మన పెద్దలు బీజేపీ సీనియర్ నాయకులు సోమి వీర్రాజు గారిని వారు అమూల్యమైన సందేశం కోరుతున్నారు. బాగా ఇలాంటి కార్యక్రమాన్ని బాగా నిర్వర్తించారు. మీ అందరికీ ఆయన మీద అభిమానం ఉండడం సహజం, అయితే ప్రశాంతంగా ఉండడం కూడా సహజంగా మనం అలవాటు చేసుకోవాలి. సభాధ్యక్షులు ఆనందరావు గారు